నిన్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక పాప సింగర్ చిన్నప్పటి నుంచి కష్టపడి పాటలు పాడి ఈ రోజున ఒక పొజిషన్‌కి వచ్చి తన టాలెంట్‌తోని స్టేజ్ షోలు చేస్తదా? లేకపోతే సింగర్‌గా రాణిస్తదా? అనేక రకాలుగా ఆ అమ్మాయి డెవలప్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇవాళ ఒక ప్రోగ్రామ్‌లో ఎలిమినేట్ అయింది. ఆ ప్రోగ్రామ్ పేరు 'పాడుతా తీగ'. ఈ 'పాడుతా తీగ' అనగానే తెలుగు వారందరికీ కూడా అంటే టీవీ వచ్చిన కొత్తల్లో ఈటీవీ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని చేసిన ప్రోగ్రామ్. 1996 నుంచి కూడా ఒక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లెజెండ్ తన మదర్‌లో నుంచి పుట్టిన ఒక ఆలోచనతోని చేసిన ఒక ప్రయోగానికి ఈటీవీ ప్రతినిధి రామోజీరావు గారు ఆజ్యం పోసి కరెక్ట్ ఇది చేయండి. దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటాను. ఆ తర్వాత అది ఏ రేంజ్‌కెళ్ళింది, ఎక్కడి దాకా ఎళ్ళింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు ప్రసిద్ధులు చెందుతుందనేది అందరికీ తెలిసిందే. ఇంకా టాపిక్ ఏంది అంటే, ఆ అమ్మాయి నిజంగా సింగర్ సునీత గారి మీద, ద గ్రేట్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారి మీద, ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి మీద మాట్లాడారు. ఆ అమ్మాయి తెలిసి తెలియక చిన్న పిల్ల మాట్లాడిందే అనుకుందాం. ఆ అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి ముందే చెప్తుంది. ఆల్రెడీ నేను ఎలిమినేట్ అయిపోయాను. ఈ ఇండస్ట్రీలో నేను ఇంక ఉండలేను అనే డెసిషన్‌కి వచ్చినప్పుడు అంటే ఆ అమ్మాయి మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి.